ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి ఎస్ఐ దురుసు ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన ప్రజలను తిట్టే అధికారం ఎవరిచ్చారు అంటూ వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అవతల ఆగుతుంది 10 రోజులు అందరూ వేసారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తే ట్రాక్ తీసుకోండి అక్కడ తీసుకొచ్చారు. 15 రోజులు ఉండేది. పేరు బాబు, మా ఊరు గోపినేనిపాలెం. నేను ఆర్టీసీలో పనిచేస్తాను. మా పిల్లలు చేసిన అవగాహన పనికి నన్ను 4 రోజులు తిప్పారు స్టేషన్ చుట్టూ. 4వ తారీఖు జరిగిన సంఘటన ఇది. తర్వాత నా సెల్ కూడా తీసుకున్నారు, అక్కడే ఉంచుకున్నారు. కస్టమర్లు టికెట్ బుక్ చేసుకుంటారు, ఫోన్ చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దాన్ని మళ్ళీ డిఎం కంప్లైంట్ పెడతారు. అవి డిపార్ట్మెంట్ సిమ్ములు ఆ ఫోన్ ఇవన్నా ఇవ్వలేదు. జనవరి 4వ తారీఖు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా పిల్లలు దొరికినాక కూడా నన్ను వదిలిపెట్టకుండా నన్ను కూడా 2 సార్లు కొట్టి మానసిక ఇబ్బంది పెట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు సెల్లులు ఇవ్వలేదు. మా అబ్బాయి వాళ్ళు ఇద్దరు, ఏరియా వాళ్ళు 3. వాళ్ళ 3 10 రోజులు తిప్పారు, 2 సార్లు కొట్టారు. వాళ్ళు 40,000 రూపాయలు సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళు వదిలేశారు. మేము డబ్బులు కొంచెం లేట్ చేసరికి మమ్మల్ని 4 రోజులు తిప్పారు. ముందు ₹1,00,000 అడిగారు. ₹1,00,000 అడిగితే మీరు మీద కేసు లేకుండా చేస్తాం అది అని అన్నారు. తర్వాత నేను అత్తగారులండి 50,000 సరే 50,000 లంచ్ చేస్తానండి అన్నాను. సరే 50,000 అని ఎస్ఐ గారు చెప్పిండు అని కొండ కానిస్టేబుల్ నన్ను అడిగిండు. సరే అని ఒప్పుకున్నా. వత్సవాయి ఎస్ఐ గారు వయసు రీతిలో చూడకుండా ఎంప్లాయీని చూడకుండా కూడా నన్ను కూడా 2 సార్లు కొట్టిండు. డబ్బులు తీసుకొని వెళ్ళి ఎస్ఐ గారు సార్ నేను డబ్బులు తీసుకొచ్చానండి అని చెప్పాను ఎస్ఐ గారికి. ఈ లోపల కొండ అనే కానిస్టేబుల్ బయటికి తీసుకొచ్చి నన్ను ఏరియా రూట్కి తీసుకుపోయిండు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిండు. ఆ అమౌంట్ తీసుకోకుండా నన్ను మార్గ మధ్యలో పెట్టి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసి ఎస్ఐ కొండ కానిస్టేబుల్ అప్పచెప్పిండు. ఆ డబ్బులు ఏరియా వాళ్ళకి ఇవ్వాలి ఇద్దుగాని పా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి నన్ను మార్గ మధ్యలో పెట్టి వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నా ఫోన్ తీసుకొని 40 రోజులు అవుతున్నా ఫోన్ ఇవ్వలేదు. ఆ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ సెల్ ఏమో స్విచ్ ఆఫ్ అవుతుంది. దాని గురించి టార్చర్ ఎక్కువైంది. మరి దీని మీద పై అధికారులకి చెప్తున్నాను కాబట్టి నాకు విచారణ చేసి నాకు న్యాయం జరపాలని కోరుతున్నాను.